ఈరోజు వార్త. రాష్ట్ర స్థాయి వాలీబాల్ విజేతకు ఘన సన్మానం. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరేగూడ పాఠశాలకు చెందిన కుమారి రౌతు వర్షిత 8వ తరగతి అమ్మాయి. మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో బాలికల విభాగంలో తృతీయ బహుమతి సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్ష చంద్రశేఖర్ తెలిపారు. వర్షిత మరియు బాలిక తండ్రి రౌతు పురుషోత్తంని పాఠశాలలో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు బాబురావు, గణపతి, రామ్దాస్ మరియు ఉపాధ్యాయులు రవి, అనిత లాలాజీ, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పరమశివ, నీలిమ, మహేష్, సుగుణ, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో గల ఆదివాసీ భవనంలో ఆదివాసీ సంఘాల నాయకులు సమావేశమై ఇట్టి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కులగణన సర్వేలో కోయాగాని గొండ్ గాని మరియు ప్రధాన్ గాని కొలవార్ గాని ప్రభుత్వం మతముకు సంబంధించిన కోడ్ కాలం నిర్ణయించకపోవడంతో మా వాళ్ళు కొంతమంది అమాయకత్వంతో హిందువుగా నమోదు చేసుకుని ఉన్నారు, కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆదివాసీలు హిందువులు కారు అని స్పష్టమైన ఆమోదం తెలిపినారు. దీని దృష్టిలో పెట్టుకొని మా సంఘాల నాయకులు తహసీల్దార్ కు, మండల అభివృద్ధి అధికారికి, మండల విద్యాధికారికి ఆదివాసీలను ఇతరుల కాలంలో అనగా కోడ్ 00 చేర్చాలని మెమోరాండం సమర్పించినాము. ఇట్టి కార్యక్రమంలో మండల సర్మేడి కోడుప శంకర్, మండల ఆదివాసీ సంఘం అధ్యక్షులు కోరేత తిరుపతి మరియు ఆదివాసీ సంఘం గౌరవాధ్యక్షులు సిడం సకారం, ఆదివాసీ సంఘం సలహాదారులు ఏనుక శంకర్, బండి రాజారాం మరియు ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు మడావి వెంకట్ రావు, పేదం తుకారాం, ఆదివాసీ నాయకులు నైతిం సత్తయ్య, ఎర్మ నారాయణ, మడావి కిసాన్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. పెంచికల్పేట్ బొక్కివాగు ప్రాజెక్టులో ఈరోజు స్థానిక మత్స్యకార సంఘం మరియు జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు చేప పిల్లల విడుదల అనంతరం మాట్లాడుతూ మత్స్య సంపదను పెంపొందించుకునేందుకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా ఉపాధి పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చప్పిడి సత్యనారాయణ, మండల అధ్యక్షులు జునగరి మధుకర్, సీనియర్ నాయకులు కొండ్ర ప్రభాకర్ గౌడ్, గణపురం నాగేష్, దూగుంట రాజన్న, సిరిపురం భీమయ్య, నానయ్య, వెంకన్న, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బెజ్జూర్ మండల్ రెవెన్యూ గ్రామ అధికారుల సమక్షంలో కళాజాత బృందం పాటల ద్వారా పథకాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, కళాజాత బృందం సభ్యులు పాల్గొన్నారు.